కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రకోత శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం 323 కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు సముద్రం దాదాపు 12 మీటర్ల మేర ఉప్పాడ తీరాన్ని కోతకు గురి చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన పోస్టులో గతంలో పిఠాపురం మత్స్యకార వాసులను డిప్యూటీ సీఎం కలిసిన వీడియోను కూడా షేర్ చేశారు. చాలా వరకు ఒక మినిమం లేదన్నా ఒక 750 కుటుంబాలలాగా ఒక ఉప్పాడకు మాత్రమే అలా పోతనే జరుగుతున్నాయి. మేము అలా ముందుకు జరుపుకుంటూనే వెళ్తున్నాం. కళ్యాణ్ గారు గొట్టేస్తానని అన్నారు. ఆ వేసిన గొట్టు మనకి దేనికి పని చేయట్లేదు. వేసిన గొట్టుని అవతల గొట్టుని కొద్దిగా 1 కిలోమీటర్ దాటి పెంచి ఇంకా ఆమోదించలేదు. అది కొద్ది త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాం. గొట్టుకి ఆ కెరటాల అవతలకి వెళ్ళేలాగా కొద్ది దూరంగా పెంచి అది వంపు తిప్పితే మత్స్యకారులకి ఏ ప్రమాదం జరగకుండా బోట్లు మత్స్యకారులకి ఏ ప్రమాదం జరగకుండా ఉంటదని ఆశిస్తున్నాం. ఇదే గొట్టు పడాలని మేము ఆశపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి మా వందనాలండి. మాకి రోనెల్లి గొట్టు వేయాలని ఆశపడుతున్నామండి. మీకు ఈ డబ్బు గొట్టుకి సెలక్షన్ అయిందని కూడా మాకు తెలిసిందండి. మా ఆనందం పడుతున్నామండి. పవన్ కళ్యాణ్ చేస్తారని తెలుసు, మాట ఇస్తే చేస్తాడని మేము ఆశపడుతున్నామండి. వేయాలని మాకు ఉన్నదండి. మీరు గొట్టుకి డబ్బు సెలక్షన్ అయిందంటే మాకు ఆనందంగా ఉన్నదండి. సరే, మాకు కరెక్టాల ఆతల నుంచి వేస్తే మాకు కొంపలు కొంచెం నిలబడతాయని మేము ఆశపడుతున్నామండి. గొట్టు పడాలని మేము ఆశపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి మా వందనాలండి. గతంలో ఏంటంటే మీరు గొట్టు పడ్డది, ఎన్నో ఇల్లులు గొట్టు పడక ముందు కూడా ఇల్లులు పోయాయి. కొత్త మీరు కొట్టేసి కొత్త ఇల్లు నిలబెట్టారు. మరి రాంకోలు గుళ్ళు ఉన్నాయి, ఒక 2-3 గుళ్ళు పోయాయి. తర్వాత అయితే మరి సీఎం గా మీరు పవన్ కళ్యాణ్ చేశారు కదా, చేస్తే నేను గొట్టు సెలక్షన్ అయింది, గొట్టు చేసే బాధ్యత నాది. ఈ మత్స్యకారులందరినీ మాట ఇచ్చాడు. మత్స్యకారులందరికీ నేను మాట ఇస్తున్నాను గొట్టేస్తానని. ఇప్పుడు దాకా గొట్టేస్తానన్న ఆలోచన ఒక్కళ్ళ కడ రాలేదు. గొట్టి వేసినా మా ఇల్లులట్టుకు వేసినా మా ఇల్లులు ఉండవు. అలలకు అవతల అయితేనే మాకు కోత ఒక గొట్టు నిలబడుతుంది. మాకంటూ ఒక ఇల్లు నిలబడుతుంది. మాకంటూ ఇప్పుడు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి వందనం. గతంలో ఏంటంటే మీరు గొట్టు పడ్డది. పరమల కొండబాబు అండి. కన్యార గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు గొట్టు వేస్తారని మాకు మాట ఇచ్చారు. ఆ వాగ్దానం మీరు నిలబెట్టుకుంటున్నారు. అదే గొట్టు ఇదివరకు చాలా వరకు ముందు మెరక నుంచి చేశారు. అది కోత గురైపోయింది. ఇప్పుడు వేసే గొట్టు మీరన్నా కెరటాల అవతల నుంచి చేస్తే అది మాకు తరతరాలు ఉంటుంది. మీ పేరు మా పిల్లలు మాకు చెప్పుకుంటాం. అది బాగా ఈ అవతల నుంచి చేస్తే మాకు అది స్టాండర్డ్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మా ప్రజల మాటిని ఒకసారి మీరు ఎవరి మాట వినకంట ఆ కెరటాల అవతల నుంచి మీరు ఏసీలాగా మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మాకు కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పరమల కొండబాబు అండి, కన్యార. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రకోత శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం 323 కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు సముద్రం దాదాపు 12 మీటర్ల మేర ఉప్పాడ తీరాన్ని కోతకు గురి చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన పోస్టులో గతంలో పిఠాపురం మత్స్యకార వాసులను డిప్యూటీ సీఎం కలిసిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ దేవిక. ఏదైతే ఉప్పాడ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతుందనే చెప్పాలి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఉప్పాడ సముద్ర కోతకు కొన్ని ఏళ్లగా అయితే గురవుతున్న విషయం తెలిసిందే. ఏమైనా విపత్తు వచ్చిందంటే ఆ విపత్తులో సముద్ర గర్భంలో అక్కడున్న ఇళ్లన్నీ కూడా ఆ గర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే కొన్ని ఏళ్లగా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు దాదాపుగా
ఉప్పాడ దగ్గర నుంచి అటు తొండంగి వరకు కూడా ఏదైతే తీర ప్రాంతం ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా ఈ కోతకు గురవుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఉప్పాడలో చూసుకున్నట్లయితే దాదాపు 12 మీటర్ల మేర కూడా ఇదంతా కూడా కోతకు గురై సముద్రంలో గ్రామాలు కూడా కలిసిపోయాయి. ఇల్లులతో పాటు దేవాలయాలు కూడా ఆ గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను ఆనాడు ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే కాన్వెన్షన్ టైంలో కూడా ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను అయితే నేను పరిష్కరిస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు కూడా ఈ రోజు ఏదైతే ఈ సముద్ర కోతకు సంబంధించి 323 కోట్లతో అయితే ప్రతిపాదనలు అయితే తీసుకువచ్చారని చెప్పాలి. ఏదైతే ఈ కోత నివారణకు కోస్టల్ స్ట్రక్చర్ నిర్మాణానికి దాదాపు 323 కోట్లతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా కేంద్ర హోంమంత్రికి అయితే ప్రతిపాదనలు అయితే పంపారు. రైట్, థ్యాంక్ యూ నందిని.